For what value of m are 3 lines, y is equals to x plus 1, y is equals to 2 times x plus 1, and y is equals to mx plus 3 are concurrent. ఇందాక ప్రాబ్లంలో డైరెక్ట్గా 3 పాయింట్స్ కాంకరెంట్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇందులో 3 లైన్స్ కాంకరెంటే, కాకపోతే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా నాన్న? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైన్ తీసుకుంటాను. సపోజ్ దిస్ ఈజ్ 1 లైన్, నెక్స్ట్ దిస్ ఈజ్ అనదర్ లైన్, దిస్ ఈజ్ థర్డ్ లైన్ అనుకుందాం. ఈ 3 లైన్స్ కాంకరెంట్. కాంకరెంట్ అంటే 3 లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతే వాటిని ఏమనొచ్చు? కాంకరెంట్ అనొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ని, ఈ లైన్ సపోజ్ ఈ లైన్ని y is equals to x plus 1 అనుకుంటాను. ఈ లైన్ని y is equals to 2 times x plus 1 అనుకుంటా. థర్డ్ లైన్ అనేది y is equals to mx plus 3 అయితే ఈ m వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు కనుక ఈ రెండింటిని సాల్వ్ చేసి ఈ రెండు లైన్స్ని సాల్వ్ చేస్తే వచ్చే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఆ పాయింట్ అనేది మనం ఈ థర్డ్ లైన్ ఉంది కదా, ఆ థర్డ్ లైన్లో ఉంటుంది. ఈ థర్డ్ లైన్ ఈ లైన్ మీద ఉంటుందని మనం ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే 3 లైన్స్ కాంకరెంట్ అన్నాడంటే దీని యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ థర్డ్ లైన్ మీద ఉంటుంది కనుక. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు మనకి x ప్లస్ 1 ఇచ్చాడు, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. y ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ x ప్లస్ 1 అన్నాడు, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ y ఈక్వల్ కనుక ఫ్రమ్ 1 and 2 x plus 1 directly equals to 2 times x plus 1. So x plus 1 is equals to 2x plus 2. ఈ xని అవతలేమో తీసుకొస్తా, 1 minus 2 అంటే ఈ 2ని అవతలేమో తీసుకెళ్తున్నా, 1 minus 2 అవుతుంది. ఈ xని అవతలేమో తీసుకొస్తున్నా, అప్పుడు మనకి 2x minus x అవుతుంది. ఇక్కడ మనకి x మిగులుతుంది. 1 minus 2 అంటే -1 అంటే x వాల్యూ వచ్చేసింది కదా. x వాల్యూ పట్టుకొచ్చి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 తీసుకున్నాం అనుకో, సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు x వాల్యూ -1 అండ్ +1. ఇక్కడ +1 యాజ్ ఇట్ ఈజ్ రాశాను, x ప్లేస్లో -1 రాశా. అప్పుడు దట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే నాకు ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే ఈ లైన్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నాకు వచ్చేసింది. అదేంటది? x వాల్యూ ఏమో -1, y వాల్యూ ఏమో 0. సో ఈ పాయింట్ మళ్ళీ థర్డ్ లైన్ మీద ఉంటుంది. ఎందుకంటే 3 లైన్స్ ఆర్ కాంకరెంట్ అన్నాడు కనుక. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు వచ్చిన పాయింట్ ఏంటన్నా -1, 0. Substitute -1, 0 in equation y is equals to mx plus 3. x value ఎంత? -1. y is equals to m times -1 plus 3. కానీ y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 0. 0 is equals to -m plus 3. ఈ -mని ఉత్తరం తీసుకొస్తే +m. m is equals to 3. m is equals to 3.
ఓకేనా? m వాల్యూ మనకు వచ్చేసింది కదా.